విద్యార్థుల్లో చదువు క్రీడతో పాటు సేవా దృక్పథం కలిగి ఉండాలని, మానవ సేవే మాధవ సేవగా విద్యార్థి దశ నుండి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి సేవా తత్వాన్ని తెలియజేయవలసి ఉంటుందని ముఖ్య అతిథి చేయూత సేవా సంస్థ అధినేత డాక్టర్ ఎం రవికుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గురువారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఈశ్వర్ నగర్లో గల విక్టరీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎం రవికుమార్, ఎంఈఓ 1 గణేష్ బాబు, ఎంఈఓ 2 యేసుదాసు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యార్థి దశ నుండే మంచి విషయాలు అవలంబించే విధంగా తెలియజేయాలని అన్నారు. ఈ సందర్భంగా విక్టరీ స్కూల్ అధినేత కె దేవబాబు అధ్యక్షతన ఎంఈఓలు ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో డాక్టర్ ఎం రవికుమార్ కు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేయడం జరిగింది. తిరిగి సమాజానికి హెల్ప్ చేసే విధంగా ఆ రోజున మనం ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఈ రోజున సొసైటీకి కోవిడ్ టైంలో అంబులెన్సెస్ మన ఏపీఎస్పీ దగ్గర నుంచి బాన్గుడి వెళ్ళాలంటే 15,000 to 20,000 ఎర్న్ చేసేవారు. అలాంటిది ఇంచుమించు 470 నుంచి 500 వరకు మనం అంబులెన్స్లో ఉచితంగా సర్వీస్ అందించాం. అంతేకాకుండా చనిపోయిన వారికి కోవిడ్ టైంలో బంధువులే దూరం పెట్టిన సమయంలో దహన సంస్కారాలు కూడా మనం అంబులెన్స్ ద్వారా ఉచితంగా చేయాలి. అంటే ఇదొక అంశం, చేయూత సంస్థలో ఇదొక అంశం. దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరో తెలిసినా చేయూత సంస్థలో మన ఉద్యోగస్తులు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, అది ప్రైవేట్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, పై స్థాయి నుంచి ఈ రోజున చిన్నారుల వరకు ఈ రోజున చేయూత సంస్థలో భాగస్వాములే. అంటే కేవలం ఒక డబ్బులు ఇవ్వడమో లేకపోతే మనం ఏదో పెట్టడమో అనేది కాకుండా సాటి వాడికి మనం ఏదో చెయ్యాలనే ఆలోచన వచ్చింది. చూసారా మీ అందరికీ? ఒకసారి మీ అందరికి కూడా హ్యాట్స్ అప్ చెప్తున్నాం. ఇది ఎంతవరకు వచ్చిందంటే ఇది ఈ రోజున ఇందాక మా ఎంఈఓ 2 గారు యేసుదాస్ గారు చెప్పినట్టు ఒక వ్యక్తిని కదిలించాలంటే మనం చేసే పనే కదిలించాలి. చాలా సంతోషంగా ఉంది. చాలాసార్లు మీ అసెంబ్లీకి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈవేళ ముగ్గురు అధికారులు, విశిష్ట వ్యక్తులు మీ అసెంబ్లీలో ఉన్నారు. ఒక మంచి కార్యక్రమానికి ఇలా ఉండడం అనేది అరుదు. అర్థమైందా? ఇలా ముగ్గురు ఎప్పుడన్నా చూసారా మా ముగ్గురిని? ఒక మంచి కార్యక్రమం. ఈ మంచి కార్యక్రమానికి సమాజం యొక్క ఆమోదం ఉంటుంది, పెద్దల యొక్క ఆమోదం ఉంటుంది, అధికారుల యొక్క ఆమోదం ఉంటుంది. మరి మదర్ తెరీసా చెప్పారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. నిజమే. ఇక్కడ మా ముగ్గురులో చాలా చిన్నవాడు డాక్టర్ రవికుమార్ గారు. వారి సేవలు పురస్కరించుకొని విశ్వవిద్యాలయం వారికి గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చిందని చెప్పి, సారీ అది మీకు అందరూ తెలిసింది, ఒకసారి అభినందిద్దాం డాక్టర్ రవికుమార్ గారు. గత 2 సంవత్సరాల క్రితం కోవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అందులో పేద ధనికని లేదు, చదువుకుని వారని లేదు, ఆడ మగని లేదు, వయోభేదం లేదు. ఎందరో లక్షల కోట్లలో వారి యొక్క ముఖ్య స్నేహితుల్ని, బంధుమిత్రుల్ని, తల్లిదండ్రుల్ని, భార్యల్ని, భర్తల్ని కోల్పోయి అతలాకుతలమైన పరిస్థితుల్లో కూడా ఈ చేయూత సంస్థ ద్వారా అనేక మందికి సేవలు అందించి వారి ప్రాణాలని నిలబెట్టినటువంటి చేయూత ఫౌండర్ రవికుమార్ గారికి మరొక్కసారి విద్యా సంస్థ ద్వారా అభినందన తెలియజేస్తున్నా. నిజమే, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఈవేళ ఈ ఎల్కేజీ స్టేజ్ నుంచి ఈ 10th క్లాస్ స్టేజ్ వరకు మీరు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే వింటున్నారో అవన్నీ నేర్చుకుంటూ భావి భారత
పౌరులుగా మీరు సమాజానికి స్ఫూర్తిగా తీసుకొని రవికుమార్ గారు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి చేయూత ఇవ్వాలని, అభాగ్యులకు చేయూత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి చక్కని కార్యక్రమం విద్యా సంస్థ అనగానే కేవలం విద్య నేర్పడమే కాదు, విద్యా బుద్ధులతో నేర్పుతూ సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టాలంటే మీ కరస్పాండెంట్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒకసారి క్లాస్ కొట్టండి. పాఠశాలలు ఉంటాయి, కేవలం పాఠాలు నేర్పడమే కాదు కానీ జీవిత నాటకాలు నేర్పుతూ సమాజంలో ఉంటున్న మనము, సమాజం నుంచి పొందుతున్న మనము ఆ సమాజానికి ఏదో చేయాలి అనే మంచి ఆలోచన. మరి ఇదే ఆలోచనతో ఇది ప్రతి సంవత్సరము అనునిత్యము ఆయా సందర్భాలను స్పందిస్తూ మీ పిల్లలకి ఇది విద్యాబుద్ధులు ఇవన్నీ ఈ చేయూత ఈ సమాజానికి ఇవ్వాలి, అవసరతలు ఉన్న వాడికి ఇవ్వాలి, పేదవాడికి ఇవ్వాలి, ఎక్కడ అవసరతలు ఉందో వాడికి ఇవ్వాలని చెప్పి మీ సంస్థ దినదినాభివృద్ధి ఇలా పొందుతూ ఈ కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇవాళ చాలా మాకు బిజీ షెడ్యూల్ ఉంది. నాకు సార్కి కలెక్టర్ గారు నన్ను డిఓ గారు మాకు 7 గంటలకు వదిలారు మీటింగ్, బిజీ షెడ్యూల్. బట్ ఈ మంచి కార్యక్రమాల్లో మేమిద్దరు ఉండాలని చెప్పి ఆలోచనతో వచ్చాం. మరి మా డాక్టర్ రవికుమార్ గారు కానీ వారు రానున్న రోజుల్లో ఈ వారి చేయూత సంస్థ ద్వారా వారు చేపట్టే కార్యక్రమాలు మరింతగా విస్తరించి అనేక మంది అభాగ్యులు లబ్ధి పొందాలని, వారందరి మనసుల్లో చిరస్థాయిగా ఉండేటట్టుగా అనేక మంది వారసులు, ఇందాక మాకు ఎంఈఓ సార్ చెప్పారు కదా, ఆ వారసులుగా మీరు అందరూ ఉండాలని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు కరెస్పాండెంట్ గారికి, చిన్నారులైన LKG to 10th క్లాస్ చిన్నారులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, మరి మీరు రోజు స్కూల్కి రావాలా, మంచిగా చదువుకోవాలా. పిల్లలు ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం నిన్న మీ ప్రిన్సిపల్ సార్ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుచేతనంటే సాధారణంగా ప్రైవేటు విద్యా సంస్థలు అనేసరికి వాళ్ళ స్వలాభం లేదా వాళ్ళ ఉపాధి ఇలాగా ఎక్కువగా జరుగుతుంటుంది. అలాంటిది ఒక చేయూత అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థకి పిల్లలకు సహకారం చేయడం అనేది నేర్పిస్తూ, స్టాఫ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ, అలాగే యాజమాన్యం తరపున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా అరుదైన సంగతి. ఈ రోజుల్లో మనం విద్యార్థుల్ని యంత్రాల్లాగా తయారు చేస్తున్న రోజులు ఇవి. అలాంటి రోజుల్లో మనసున్న విద్యార్థులుగా, కేవలం మార్కులు సంపాదించే యంత్రాలుగా మాత్రమే కాకుండా ఇతరులకు సహాయం చేసేటువంటి మంచి గుణాన్ని నేర్పిస్తున్నటువంటి ఈ విద్యా సంస్థ అధినేత దేవబాబు గారికి, అలాగే ఉపాధ్యాయులకి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేరెంట్స్కి, పిల్లలకి, మీ అందరికీ కూడా నేను